ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ వీడియో మామ. యాక్చువల్గా ఈ వీడియో నిన్ననే రిలీజ్ చేయాలి, కానీ మ్యాచ్ తర్వాత వెంటనే ఆప్షన్ స్టార్ట్ అయింది. ఇంకా ఆప్షన్ లో పడి నేను పెట్టాల్సిన వీడియోస్ అన్ని మిస్ అయ్యాయి. సో ఈ ఒక్కసారి క్షమించేసేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగదని సొల్లు మాత్రం చెప్పను. కొన్నిసార్లు లేట్ అవుతుంది మామ, మీరు చూసి తొన్నట్టు వదిలేసేయాలి. అయినా మేము నిన్న వీడియో పెడితే మీరు చూస్తారని 1% కూడా నమ్మకం లేదు, అందుకే తెలివిగా మిస్ చేసాం. సో డిలే చేయకుండా చలో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో రిలీజ్ అయ్యేపు ఇవాళ మ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యి వికెట్స్ కూడా పడిపోతాయేమో. సర్లేండి, ఏదైతే అదైంది, వీడియో మాత్రం స్టార్ట్ చేసేద్దాం. నిన్న డే 3 మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అసలు డే 2 లో ఏం జరిగిందో ఒక చిన్న రీక్యాప్. డే 2 లో ఆస్ట్రేలియా టీం ఫస్ట్ సెషన్ లో 104 రన్స్ కి అవుట్ అయిపోయారు. నెక్స్ట్ 2 సెషన్స్ లో మనలు నాన్ స్టాప్ గా బ్యాటింగ్ చేసి ఒక్క వికెట్ కూడా పడకుండా 172 రన్స్ కొట్టారు. ఇండియన్ టీం ని 218 రన్స్ కి లీడ్ కి తీసుకొచ్చారు. ఎక్కడ ఆపారు అక్కడి నుంచే మనలు బ్యాటింగ్ స్టార్ట్ చేసి 487 రన్స్ దగ్గర డిక్లేర్ చేశారు. మొన్నట్లాగా నిన్న కూడా మన ఓపెనర్స్ మంచి ఫ్లో లో బ్యాటింగ్ చేసి జైస్వాల్ 161 రన్స్ కొట్టాడు మామ. ఆస్ట్రేలియాతో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన థర్డ్ ఇండియన్ ప్లేయర్. సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మీద 100 కొట్టిన యంగెస్ట్ ప్లేయర్. ఆస్ట్రేలియా మీద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే హైయెస్ట్ రన్స్ కొట్టిన ఇండియన్ బ్యాట్స్మెన్ తానే. ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత టెస్ట్ లో తన స్థానాన్ని ఎవరైనా కదిలిస్తారా చెప్పండి? అసలు ఏంటి మావ తన బ్యాటింగ్? తను ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే 150+ రన్స్ కొట్టాడు. ఇంగ్లాండ్ మీద 2 సార్లు డబుల్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా మీద 150+ స్కోర్ చేశాడు. పోనీ తను ఆడింది ఎక్కువ మ్యాచెస్ అంటే అది కాదు, తను ఆడింది 14 మ్యాచెస్. ఎన్నో మ్యాచెస్ ఆడితే కానీ ఇన్ని రికార్డ్స్ రావు. కానీ యశస్వి జైస్వాల్ తన కెరీర్ లోని ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు మామ. ఇండియాకి దొరికిన జమ్ మావ తను. తనతో పాటు వచ్చిన కేఎల్ రాహుల్ 77 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. సెంచరీ కొడతాడు అనుకున్నా కానీ మిస్ అయింది. ఇక్కడ ఒక క్రేజీ స్టాట్ ఏంటంటే ఆస్ట్రేలియా గడ్డ మీద ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి హైయెస్ట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ప్లేస్ లో కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ టాప్ లో ఉన్నారు మా. వీళ్ళు 338 బాల్స్ ని ఫేస్ చేసి మోర్ దెన్ 200 పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. చనిపోయాక పడిక్కల్ 25 దగ్గర అవుట్ అయ్యాడు. తన తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం నిన్న చాలా స్టడీగా ఆడాడు, సెంచరీ బాధేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో తన 81st సెంచరీ అండ్ టెస్ట్ లో తనకి 30th సెంచరీ. లాస్ట్ టైం తను ఆస్ట్రేలియా గడ్డ మీద సెంచరీ చేసింది పర్త్ గ్రౌండ్ లోని. మళ్ళీ 6 years తర్వాత సేమ్ గ్రౌండ్ లోని ఆస్ట్రేలియాలో సెంచరీ చేశాడు. ఏషియా ప్లేస్ లో ఆస్ట్రేలియాలో ఎక్కువ సెంచరీస్ కొట్టిన ప్లేస్ లిస్ట్ లో తానే ఫస్ట్ ఉన్నాడు మామ. ఫామ్ లో లేడు అన్న వాళ్ళకి ఫామ్ లోకి వచ్చి చూపించాడు మామ. అయినా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే కోహ్లీ ఫామ్ లో లేకపోయినా కొట్టేశాడు మామ. తను క్రీజ్ లో ఉండగానే 19 1 రన్ కి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన సుందర్ ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు, చేసి 29 దగ్గర అవుట్ అయ్యాడు. తన తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 38 రన్స్ కొట్టాడు అండ్ కోహ్లీకి మంచి స్టాండ్ కూడా ఇచ్చాడు మామ. అలా టోటల్ గా మనోళ్ళు 487 రన్స్ దగ్గర డిక్లేర్ చేసి ఆస్ట్రేలియా వాళ్ళకి 534 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే బూమ్రా కోహ్లీ సెంచరీ ఏదాకా డిక్లేర్ ఇవ్వలేదు మామ. తను అలా 100 కొట్టాడు. నెక్స్ట్ బాల్ కూడా ఆడకుండా డిక్లేర్ చేశాడు, విచ్ ఇస్ రియలీ గ్రేట్ మామ. సో వెల్ బ్యాక్ టు ది టాపిక్. మన డిక్లేర్ ఇచ్చాక వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. 12 రన్స్ కి 3 వికెట్స్ కూడా పడిపోయాయి మామ. ఈ 3 వికెట్స్ లో 2 బూమ్రానే తీశాడు. నేతన్ డక్అవుట్, కవాజా 3 రన్స్ దగ్గర బ్యాటింగ్ చేస్తున్నాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన కమిన్స్ 2 కి అవుట్, మార్నస్ 3 కి అవుట్. ఇక్కడ మనోళ్ళు వాడిన స్ట్రాటజీ ఏంటి అంటే డే ఎండింగ్ లో డిక్లేర్ ఇవ్వడం. మార్నింగ్ నుంచి ఫీల్డింగ్ చేసి వాళ్ళు బ్యాటింగ్ ఏం ఆడతారు చెప్పండి? వికెట్స్ కాపాడుకుంటే చాలు అన్నట్టు ట్రై చేశారు. మాస్టర్ స్ట్రోక్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పాలి మామ. సో ఇవాళ కూడా వికెట్స్ ఫాస్ట్ గా పడే ఛాన్స్ ఉంది మామ, ఎందుకంటే ఆల్రెడీ పిచ్ కి క్రాక్స్ వచ్చేసింది. సో బాల్ ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. లెట్స్ హోప్ మనం మ్యాచ్ ని భారీ మార్జిన్ తో గెలవాలని. సో దట్స్ ద వీడియో మామ. చలో మళ్ళీ మిలేంగే.